హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. అయితే కంప్లీట్గా కాదనమాట, నేనైతే చాలా క్యాప్చర్ చేశాను, అంత నచ్చిందనమాట. సో మీతో అదంతా కూడా షేర్ చేస్తాను. బట్ ఇవాళ అయితే పార్ట్ 1 లాగా షేర్ చేస్తున్నాను అనమాట. ఎడిట్ చేసేసరికి అదే 30 minutes వచ్చేసింది. సో అందుకని చెప్పి పార్ట్ 2లో రిమైనింగ్ షేర్ చేస్తాను. మోస్ట్లీ రాగానే ఉంచానండి, మీకు కూడా క్లారిటీగా ఉంటుందని చెప్పి వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇచ్చాను. హైదరాబాద్ లాగా లేదు, ఊటీ కొడైకెనాల్ లాగా ఉంది, టూ గుడ్ ఉంది. ఇంకా మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా 9 కల్లా ఇక్కడ ఉండాలనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. సో ఇంకా లేట్ అయింది, వచ్చి వెంటనే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెహికల్ అది పార్క్ చేసి, చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు. మేము వెళ్ళింది అయితే క్రిస్మస్ కదా, ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. అయితే టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మాకేంటంటే ఎంతమంది అన్నది కన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీ లేదు. సో అందుకని చెప్పి డైరెక్ట్ అక్కడికి వెళ్ళే తీసుకుందాం అని చెప్పి ముందే అయితే బుక్ చేసుకోలేదు. కాకపోతే ఏంటంటే ముందు బుక్ చేసుకుంటే కొన్ని ఎక్స్ట్రా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అంటే ప్యాకేజెస్ ఇలా లైవ్గా వెళ్ళి తీసుకోవాలంటే కొన్నే ఉన్నాయి. బట్ ఓకే, మాకు నచ్చింది అయితే మేము తీసుకున్నాము. ఇంకా అక్కడ మా వాళ్ళు అయితే చూసారు కదా, డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఉన్నాయి. చక్కగా మనం కేబుల్ క్యారీ చేయకపోయినా కూడా కేబుల్ కూడా ఉంది. ఇంకా మొబైల్ అయితే ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. మా వాళ్ళు టికెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు, ఏది తీసుకుందాం ఏంటి అని చెప్పి. ఫైనల్గా తీసేసుకున్నారండి. మాదైతే బేసిక్ది అనమాట, 1400 చేంజ్ పర్ పర్సను. అయితే జిఎస్టీ ఇవన్నీ కలిపి 1700 చేంజ్ అయింది. కిడ్స్కి అయితే ఒక 200 వేరియేషన్ వస్తుంది. మా పిల్లలైతే పెద్దవాళ్లే కాబట్టి మావి ఫుల్ టికెట్స్ అనమాట, 4 మెంబర్స్వి. సో మేమైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఇలాంటి ప్లేసెస్కి చెప్పాను కదా, ఒక్కళ్ళం వెళ్తే అంత ఎంజాయ్ చేయలేము. ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. కిటికీల సీటు కోసం కొట్టుకోవద్దు, మనిషికి ఒక కిటికీ సీట్ ఎంచుకోండి. వచ్చింది రామోజీ ఫిలిం సిటీ కదా, ఆ బస్ ఎక్కాలి. టికెట్ అది స్కాన్ చేశాక ఇంకా మనల్ని అయితే ఒక బస్సు ఎక్కిస్తారండి, అంటే స్టూడియో లోపలికి వెళ్ళటానికి. అయితే ఇక్కడ వేరే ప్యాకేజెస్ కూడా ఉన్నాయన్నాను కదా, అక్కడ హోటల్లో స్టే చేసేలాగా అది ప్యాకేజ్ తీసుకుంటే మన ఓన్ వెహికల్లో లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ మాదైతే స్టే చేసేది కాదు, నార్మల్దే కాబట్టి వాళ్ళ బస్సులోనే వాళ్ళైతే లోపల దింపుతారు. అసలు ఆ వే అంతా కూడా ఎంత అందంగా ఉందోనండి, మొత్తం బోగన్ విల్లాస్, అసలు భలే ఉంది. దట్టు ఎన్ని రకాల కలర్సో, మనం రెగ్యులర్గా చూసే కలర్స్ కాదు, చాలా బాగుంది. నేను అసలు ఇదే చాలాసేపు క్యాప్చర్ చేశాను కానీ బట్ వీడియో చాలా లెందీ అయిపోద్దని మొత్తం ఎడిట్ చేయట్లేదు. బట్ అసలు ఎంట్రీ వే నుంచే ఫిదా అయిపోయాను నేనైతే. మెయిన్గా నేచర్ లవర్స్కి అయితే అసలు ఈ ప్లేస్ ఇంకా మస్ట్ విజిట్ అని చెప్తాను, అంత బాగుంది. కళ్ళు ఇటు తిప్పాలా అటు తిప్పాలా, ఎటు చూడాలి, అది మిస్ అవుతామా ఇది మిస్ అవుతామా అన్నట్టు ఉందన్నమాట ఎంట్రీ వే నుంచే, చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదా హోటల్స్ ఉంటాయని చెప్పి, తారా సితారా అని చెప్పి ఇవేనండి. ఇక్కడ మనం స్టే చేయొచ్చు అనమాట. అవి సపరేట్ ప్యాకేజెస్. షూటింగ్స్ అవి జరిగేటప్పుడు హీరో హీరోయిన్స్ కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారంట. ఇంకా సితారా అన్న దానిలో మ్యాక్సిమం సెలబ్రిటీసే ఉంటారంట. తారా అన్నదేమో రెగ్యులర్గా అందరూ బుక్ చేసుకునేలాగా ఉంటుందంట. ఇంకెక్కడ చూసినా గ్రీనరీనే అనమాట. అసలు మనకి చూడటానికి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఇంక ఇది చూసారా, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ రామోజీ ఫిలిం సిటీకి అయితే. అలాగే ఇది సెంటర్ ఆఫ్ ద స్టూడియో కూడా అనమాట, మధ్యలో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా దీని చుట్టూ ఒక రౌండ్ వేసే వెళ్తాము. సో బాగుంది. అదైతే ఏంజల్ ఫౌంటైన్ సంథింగ్ ఏదో అన్నారు, చాలా బాగుంది. అదైతే మనం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో వస్తుంది, మళ్ళీ మనం వేరే వేరే ప్లేసెస్ తిరుగుతూ ఉంటాం కదా, ఎక్కడికి తిరిగినా దాన్ని టచ్ చేసే వెళ్తాము. ఇంక ఇదిగోండి ఈ బస్సెస్ ఉన్నాయి కదా, వీటిల్లోనే మనల్ని స్టూడియో అంతా తిప్పుతారనమాట. వేరే ఏసీ ప్యాకేజ్ కూడా ఉంది, 3300 సమ్ చేంజ్ ఎంతో ఉంది. అందులో ఏంటంటే ఏసీ బస్సు ఉంటుంది అనమాట, కంప్లీట్
క్లోజ్ అయ్యి ఉంటుంది కదా, ఇంకా మేమైతే అది ప్రిఫర్ చేయలేదండి. ఇలాంటి బస్సు ఎక్కితే బాగుంటుంది, దట్టు ఈ చలికాలంలో ఏసీవి అవన్నీ ఎందుకని చెప్పి మేమైతే నార్మల్ ప్యాకేజీ తీసుకున్నాము. అక్కర్లా అంటే కొన్ని రైడ్స్ ఏమన్నా మనం ఇంక ఇదిగోండి ఆ బస్సులో తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక బస్సు ఎక్కి అలా వెళ్తూ ఉండాలి. మనల్ని మధ్య మధ్యలో దింపుతూ ఉంటారు అక్కడ ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. మళ్ళీ మనం ఇంకొక బస్సు ఎక్కి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉండాలన్నమాట. సో అట్లా మనకు ఒక పేపర్ ఇస్తారు ఫస్ట్, దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఏది చూసామో అవన్నీ టిక్ పెట్టుకుంటూ చూడని ప్లేసెస్కి వెళ్తూ ఉండాలి. వాటికి తగ్గట్టు బస్సులు, అక్కడ మనకి యారో మార్క్స్ కానీ అక్కడ ఉన్న పర్సన్స్ కూడా చక్కగా గైడ్ చేస్తారు. మనకు అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా అక్కడ బస్సు వెయిట్ చేస్తుంది అనమాట, అందుకని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేసాము. ఇదిగోండి ఇలా బోర్డ్స్ ఉంటాయన్నమాట, ఎక్కడికక్కడ మనకి సైన్ బోర్డ్స్ అవి. సో అస్సలు ఇబ్బంది ఉండదు, మనకి ఈజీగా ఉంటుంది, వెళ్ళేవే అంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి ఈమె అనమాట గైడు. సో ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మాతో పాటు మీరు కూడా వినేసేయండి. वेरी cheerful good morning, नमस्ते, गुड मॉर्निंग आप सभी को वेलकम टू द वर्ल्ड्स लार्जेस्ट फिल्म स्टूडियो कॉम्प्लेक्स रामोजी फिल्म सिटी में आप सभी का हार्दिक स्वागत है. माय नेम इज यशोदा सहमल एंड आई एम योर टूर गाइड. एंड यू नो दिस प्लेस इज यूरेका. इस जगह का नाम है यूरेका, योर स्टार्टिंग एंड एंडिंग पॉइंट ऑफ योर टूर. टूर कंप्लीट होने के बाद आपको यहीं ड्रॉप किया जाएगा. सो यू कैन एंजॉय अवर रामोजी मूवी मैजिक, ब्लू डिजाइन फॉर रामोजी मूवी मैजिक फिल्मी दुनिया स्पेस यात्रा एक्शन थिएटर. एंड यू कैन एंजॉय लेफ्ट हैंड साइड वाइल्ड वेस्ट एंड शो स्पिरिट ऑफ रामोजी मूवी मैजिक. यू कैन एंजॉय एंड डोंट फॉरगेट टू वॉच फंटोस्तान चिल्ड्रन अट्रैक्शन, रेन डांस, बोरा सोरा डोम शो. डोंट फॉरगेट टू वॉच दिस फंटोस्तान टू देयर लवली चिल्ड्रन. अपने बच्चों की जरूर दिखाएं. फॉर द टाइमिंग फिलहाल अभी हम खूबसूरत से गार्डन शूटिंग सेट्स एंड बाहुबली सेट देखने के लिए जा रहे हैं. आप सभी रेडी हैं? आर यू रेडी? On your right hand side, see on your right hand side, beautiful Mughal garden, which from outside looks like Delhi Mughal garden and from inside Mysore Vrindavan garden. आपके राइट हैंड साइड में ब्यूटीफुल मुगल गार्डन है जो बाहर मशहूर है शादी पार्टियों के लिए, कॉर्पोरेट इवेंट्स एंड रॉयल वेड. एंड आप इस ब्यूटीफुल गार्डन को तेलुगु सिनेमालो पहली सनाडी చూడొచ్చు. मूवी सूर्यवंशम पीपल की पतवा सॉन्ग यहाँ पे शूट किया गया है. लेफ्ट हैंड साइड देखिए ब्यूटीफुल सियारा गार्डन. ये गार्डन भी काफी मशहूर है ग्रुप सॉन्ग्स के लिए. दिस गार्डन इज वेरी फेमस फॉर ग्रुप सॉन्ग्स. यहाँ पर उलाला सॉन्ग वॉज शॉट हियर एंड तेलुगु सिनेमालो ओ मधु सॉन्ग वॉज शॉट हियर. చూడొచ్చు. Again on your right hand side, beautiful angel fountain, highest fountain of the Ramoji made with Greek architecture. आपके right hand side में खूबसूरत सा angel fountain है, बना हुआ है Greek architecture से. The movie All the Best and Sunday was shot here. Now left hand side, beautiful live garden. This garden is very famous for organizing corporate events, wedding functions, award functions. And you can see this beautiful garden in Rockstar movie O नादान परिंदे गाना इसके अंदर शूट किया गया है. दिलवाले मूवी का क्लाइमैक्स चलती है. तेलुगु सिनेमा नो सन ऑफ सूर्यमूर्ति చూడొచ్చు. लेफ्ट हैंड साइड सन ऑफ सत्यमूर्ति सूर्यमूर्ति. ब्यूटीफुल राजस्थानी थीम मॉडल हवा महल, इंटीरियर डिजाइन जयपुर हवा महल చూడొచ్చు. तेलुगु मूवी बिंबिसारा सुस्वागतम చూడొచ్చు. हिंदी मूवी सूर्यवंशम पीपल की पद्मा गाना इसके अंदर शूट किया गया था. आप इस ब्यूटीफुल हवा महल से 60 से 70% रामोजी देख सकते हैं. आपकी फिफ्थ बस आपको वहाँ ड्रॉप करेगी. लेफ्ट हैंड साइड देखिए ब्यूटीफुल करिश्मा गार्डन. The Charishma. about this beautiful Karishma garden, the color of the flowers garden changes with the hero or heroine costume. Hero या heroine के costume के according इसके फूलों का कलर नेचुरली चेंज किया जाता है. अगर हीरोइन का कॉस्ट्यूम लाल है, रेड है, तो सारे फ्लावर्स ग्रो किया जाएगा और डायरेक्टर अपना मनचाहा सीन यहाँ पे शूट कर सकते हैं. ఇక్కడ మంచి जेंटलमैन, सी ऑन योर फ्रंट साइड, आप सभी सामने देखिए. सी ऑन योर फ्रंट साइड, हैव यू वॉच्ड RRR मूवी? RRR मूवी, RRR मूवी. yes RRR मूवी हीरोइन कार टायर पंचर सीन वाज शॉट हियर ऑन दिस रोड. टायर पंचर का शॉट. हीरोइन कार टायर पंचर सीन. लेफ्ट हैंड साइड, दिस इज अवर लाइट्स कैमरा डिपार्टमेंट.
Director can use anything on a rented basis from here. Again, on your right hand side, beautiful jug fountain. It is a detachable jug fountain made with Roman architecture, and you can see this beautiful jug fountain. Now, ladies and gentlemen, on your both side, you can see a big buildings. This big building is called as BSF, Big Shooting Pool, and the purpose of this BSF is used for indoor shooting. Director and producer come here making shooting setting set for their movies. On your left hand side, this is also a shooting set, BSF भागवतम. It is a mythological set of महाभारत. इसको आपको देखना है, इसके अंदर महाभारत का सेटिंग सेट है. इसको देखने के बाद आपको एग्जिट अपोजिट साइड से लेना है, रेलवे स्टेशन पर एग्जिट है, पर वहाँ से आपको नेक्स्ट बस लेना है बाहुबली सेट के लिए. పిల్ల గ్యాంగ్ మాత్రం లాస్ట్కి వస్తున్నారు. పిల్ల కోతులో లోపల దర్బార్ నడుస్తుంది అన్నమాట, రాజు దర్బార్. ఇది కూడా వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. హే కృష్ణ. ఇంకా అలా ఒక ప్లేస్లో మమ్మల్ని అయితే దింపేశారండి. సో ఇక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. అసలు ఈ భాగవతం సెట్ అయితే ఎంత బాగుందో, చాలా న్యాచురల్గా ఉంది. మీరు కూడా చూడండి, ఆ ఉన్న బొమ్మలు అవి కూడా తలలు ఊపుతూ ఉన్నాయంట, అంటే డైరెక్షన్స్ మారుస్తూ చూస్తూ ఉన్నారు. చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ అయితే. ఆయన వీళ్ళు నకుల పట్టుకున్న వాళ్ళందరూ అర్జునుడు కొంచెం డిఫరెంట్ ఉంటాడు. ఇలాంటి అందమైన ప్లేస్ని కళ్ళతో క్యాప్చర్ చేసి ఊరుకోలేం కదా, అందుకే అందరి చేతిలో మొబైల్స్ కూడా ప్రత్యక్షం అయిపోయాయి. అంత బాగుందండి ఈ సెట్ అయితే. కృష్ణుడు స్పీచ్ ఇస్తున్నాడు. అక్కడ సెట్టింగ్ మార్చు, బాగా వస్తుంది. మంత్రి వాళ్ళ గురించి యుధిష్ఠిరుడు ఏమంటారు, యుధిష్ఠిరనేనా ఆయన పేరు? అంటే ధర్మరాజు. ఇది కౌరవులు, వాళ్ళు పాండవులు, వీళ్ళు కౌరవులు. అవును, పాండవుల దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇక్కడేమో కౌరవుల హెడ్ ఆయన పేరేంటి? దుర్యోధనుడు. ఓకే కమ్ ఇంకా అలా మన టైంని బట్టి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్ కవర్ చేయొచ్చు. భాగవతం సెట్టు, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కొన్ని చూసుకుంటూ వచ్చాము, మళ్ళీ బస్ ఎక్కామన్నమాట నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళటం కోసం. గొడవలో కావాల్సినట్టు సెట్ చేసుకుని షూటింగ్లు జరుగుతుంది. అయిపోద్దా? మనం వేయించుకుందాం. ఓ మాయామహల్ నైట్ పబ్బలాగా ఉంది. నైట్ పబ్బలా పబ్బేమో అదే కదా. దిగలేదా పిల్లలు ఇంకా? ఇక్కడైతే పబ్ సాంగ్స్ అవి షూట్ చేస్తారంటండి. రీసెంట్గా వచ్చిన మట్కా మూవీలో సాంగ్ కూడా షూట్ చేశారనో ఏదో అక్కడ ప్లే చేస్తూ ఉన్నారనమాట. సో వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఫోటో దిగకపోతే అలా ఒక ఫోటో దిగేయడం, చక్కగా దాన్ని ఒక రౌండ్ వేయటం, అలా బయటకు రావటం అనమాట.
ఇంక ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ అయినా ఫుడ్ అయినా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంది, అస్సలు టెన్షన్ అవసరం లేదు. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా కపుల్ ఫోటోషూటు, కిడ్స్ ఫోటోషూటు, లేడీస్ ఫోటోషూటు అలా అన్నీ జరిగాయి అక్కడ. కనబడుతున్నావా? మాకు కొంచెం సోక్ ఎక్కువ, మాకు కొంచెం. ఏ తాత వెళ్ళిపోయావా? ఏంటి మీరు సెల్ఫీ దిగుతారా? ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం మనం యూరోపియన్ సిటీస్కి అండి. సో ఈ సెటప్ అంతా యూరోపియన్ సిటీ ఇదనమాట. ఇంక ఇక్కడ చూసారా, అసలు అది భలే ఆశ్చర్యంగా అనిపించింది. సైకిల్ మీద మేము ఫస్ట్ టాయ్స్ ఏమో అనుకున్నాం, వాళ్ళు మనుషులే, పైన కూర్చున్నది కూడా మనిషి అనమాట. భలే అనిపించింది. ఇంకా అలా యూరోపియన్ సిటీలో రౌండ్లు వేసి కొన్ని ఫొటోస్ దిగేసి చక్కగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇవి మనకి యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇంకా అవతార్ అని, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇవన్నీ. సో వాళ్ళది ఎలా షూట్ చేస్తారు అన్నది చూపించడానికి అనమాట. బాగుంది, ఇది కూడా బాగా అనిపించింది. మీకు కూడా చూపిస్తాను చూడండి. సో ఇదంతా వెళ్ళేవే అనమాట దానికి. ఇంక ఇదిగోండి చూడండి, ఇక్కడ అవతార్ క్యారెక్టర్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, తను పర్ఫామ్ చేసేదంతా అవతార్ క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తుంది. సో అట్లా అనమాట, మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ని అలా పెట్టి షూట్ చేస్తారంట. చూసారా, ఇక్కడ ఈ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తే అక్కడ అవతార్ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది. The artist see the avatar character, same body movement. चलिए सर रुकना नहीं है, please don't stop in between. There is a line behind you. आपके पीछे लाइन चल रहा है, चलते रहिए. Please keep walking slowly. चलिए please. ఇంక ఇదైతే మనం ఇక్కడే ఉంటాము, ఎక్కడో ఉన్నట్టుగా షూట్ చేస్తారు కదా. సో అదనమాట. ప్రస్తుతానికి మేము ఉన్నది హైదరాబాద్ ఫిలిం సిటీలో అయినా లండన్లో ఉన్నట్టుగా అక్కడ క్యాప్చర్ అవుతుంది. చూడండి, శ్రీనివాస్ గారు అక్కడ ఎటు కనపడుతున్నావు? ఇటు పెట్టండి కెమెరా, అటు చూడండి. హలో, హీరోని తీసుకోండి నువ్వు. తీసాను బంగారం. హీరో మోషన్ క్యాప్చర్ హీరో. ఎక్కడ ఉన్నావు? లండన్లో ఉన్నావా? Yeah, it's London, Cambridge University in front of. వీళ్ళు అడ్డం వచ్చారు. స్టడీలో మాత్రం క్లారిటీ బాగా వస్తుంది, ఛార్జింగ్ మాత్రం ఫాస్ట్ అయితే. చూడు, ఫహద్ ఖాన్లో ఉన్నాడు, పుష్ప విలన్లో ఉన్నాడు. ఇంకా అలా కొంచెం యూనిక్గా ఉన్న ప్లేసెస్లో ఫొటోస్ అవి దిగుతూ అలా అన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. మనం నడుస్తూనే ఉంటాము, నడిచినట్టు అనిపించదు. బస్సు ఎక్కుతాము, కాసేపు అలా ఒక 2 minutes అన్నట్టు జర్నీ ఉంటుంది, మళ్ళీ దిగి నడుస్తూనే ఉంటాం. ఎంత నడిచామో బట్ అయినా కానీ అలుపు రాలేదు. అదే ఫ్రెండ్స్తో వెళ్ళటం వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనమాట. ఇంకా మనం వేసుకునే జోకులు కానీ అవి అస్సలు అలసట తెలియనివ్వవు. ఫైనల్గా మేము వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఓహో, జిరాక్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. టెర్మినల్ 1లో
ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కుతున్నాను, కుడికాలు పెట్టి వస్తాను. టికెట్ పీస్ కుడికాలు పెట్టి వస్తాను. టికెట్ అలాంటివన్నీ మా పిఎల్ చూసుకుంటారు, మీరు క్యారీ చేయం. హలో షికావత్ ఇక్కడ కూడా వచ్చి షికావత్. ఫ్లైట్ ఎక్కాక ఫోటో లేకపోతే ఎలా అండి, ఇక్కడ కూడా ఒక ఫోటో తీసేసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, ఆ మూవీ అయితే ఇక్కడే షూట్ చేశారంట. ఏ సీట్లో కూర్చున్నాడు బ్రహ్మి, నేను కూడా అక్కడే కూర్చుంటా. వావ్, ఎంత బాగుందో స్కై వ్యూ. Four elevations. Front side International Airport, back side hospital, right side church, left side library. And Salar Saho's movies were shot here. Salar Saho. Look your right side. The corporate buildings of Ramoji Film City. Here. This is the Chennai Express movie temple scene was shot here. Meenamma temple. Telugu Rapal movie temple fight scene was shot here. Look your right side, this is the MP building, multi-purpose building, one building, 4 elevations, and KGF movie Mehbooba song was shot here. Look your friend. ఫౌంటైన్, This is the jug fountain made by Roman designed fountain. జగ్ ఫౌంటైన్, జగ్ ఫౌంటైన్. Now I am share some general information about shows. Movie magic, mostly 3 major attractions. Filmi Dunia, Action Theatre, Space Yatra. 2 live shows. Spirit of Ramoji, Stun live show. And Pandustan also 3 major attractions. Dome Theatre, Borasura, Rain Dance. One of the special show Winter Carnival start with 6:30 p.m. DJ dance, carnival parade and musical glow garden. All shows are started 12 o'clock, 3 o'clock, 5 o'clock. The Hawa Mahal, Rajasthani theme and Hindi Ayan movie Dream Bomb Backup song was shot here. Top of the Hawa Mahal you can see 70% of Ramoji Film City. Look your right side, this is the Limelight Garden, mostly used to award ceremonies and marriages. Fountain, highest fountain in the Ramoji Film City, ఇది ఇందాక చూసాం కదా. made by Greek designed fountain. All the best Sunday movies were shot here. Umbrella shape. Look your left side, this is the Lake Garden, mostly used to golf courts. Look your right side, this is the Arizona Garden, mostly used to breakup songs, sad songs were shot here. Look your left side, this is the Heartbeat Garden, mostly used to break shit. Love proposal scenes were shot here. దట్స్ ఓకే. Look your left side, this is the Family Garden. Look your friend, this is the Fantasy Street. Director used this location like a Kodaikanal and Ooty. Next your eco tour will be start. Butterfly Garden, Birds Museum, you can see there. After get down from the Hawa Mahal, please follow the yellow color arrow marks in the road. Next bus boarding point, you can find the bus in front of Japanese Garden. విన్నారు కదండి, వాటన్నిటి గురించి ఆ అమ్మాయి చక్కగా చెప్పింది. ఇక్కడైతే మమ్మల్ని డ్రాప్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ హవా మహల్ అవన్నీ చూసుకోవాలి. ఇంకా అవన్నీ అయితే మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా కంటిన్యూగా చూస్తే. సో మరొక వీడియోలో పార్ట్ 2లో అయితే షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి, వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చూస్తున్నారు కదా, ఈ వ్యూ నుంచి చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ ఆల్మోస్ట్ 70% చూడొచ్చు అంట.
చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.